హలో మూవీ లవర్స్. ఫేమస్ మార్షల్ ఆర్ట్స్ హీరో జాకీ చాన్ గుర్తున్నాడా? తను 2010లో హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజెస్లో ఒకటైన కరాటే కిడ్లో యాక్ట్ చేశాడు కదా. తనిప్పుడు మళ్ళీ అదే ఫ్రాంచైజీలో చేసిన లేటెస్ట్ మూవీ కరాటే కిడ్ లెజెండ్స్. జొనాథన్ ఎంట్విజిల్ డైరెక్షన్లో జాకీ చాన్తో పాటు రాల్ఫ్ మాకియో, బెన్ వ్యాంగ్, జోషువా జాక్సన్, సాడీ స్టాన్లే, అరామిస్ నైట్లు ప్రధాన పాత్రలో యాక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. 1 hour 34 minutes డ్యూరేషన్ ఉంది మూవీ. రాబర్ట్ మార్క్ కామెన్ రాసిన ద కరాటే కిడ్ అనే బుక్ను బేస్ చేసుకుని తీశారు ఈ మూవీని. వీక్ స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేతో రన్ అయిన ఫస్ట్ హాఫ్ డిసప్పాయింటింగ్ గా ఉంది. ఫైట్ సీక్వెన్స్లతో పాటు కాస్త సెంటిమెంట్ కూడా మిక్స్ అయిన సెకండ్ హాఫ్ మాత్రం పర్లేదనిపించింది. ఓవరాల్ గా ఇదొక యావరేజ్ మూవీ అనిపించింది నాకైతే. తెలుగు డబ్బింగ్ ఎవరు చేశారో కానీ డబ్బింగ్ మాత్రం అస్సలు బాలేదు. కుంగ్ఫూ మాస్టర్ షిఫు హాన్ దగ్గర లీఫాంగ్ కుంగ్ఫూలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటాడు. బెటర్ లైఫ్ని లీడ్ చేయాలని ప్లాన్ చేసుకున్న లీఫాంగ్ మదర్ లీఫాంగ్తో కలిసి న్యూయార్క్కి షిఫ్ట్ అవుతుంది. న్యూయార్క్కి షిఫ్ట్ అవడానికి ముందే నువ్వు కుంగ్ఫూను పూర్తిగా వదిలిపెట్టాలని లీఫాంగ్తో చెప్పి తనతో ప్రామిస్ కూడా చేయించుకుంటుంది. న్యూయార్క్ వెళ్ళాక లీఫాంగ్ మియా లిపానీ అనే అమ్మాయికి దగ్గరవడంతో కరాటే ఛాంపియన్ అయిన తన అగ్రెసివ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కానర్ డేతో లీఫాంగ్కి గొడవ జరుగుతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ మూవీ కథ. ఈ మూవీ పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే జాకీ చాన్ మూవీలో కనిపించినంతసేపు మూవీ బాగుంది. అలాగే ఈ మూవీలో ఫైట్ సీక్వెన్స్లు కూడా సాలిడ్గా అనిపించాయి. లీఫాంగ్గా బెన్ వ్యాంగ్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది. యాక్షన్ సీక్వెన్స్లో కూడా తను అదరగొట్టాడు. గెస్ట్ అపియరెన్స్ చేసిన రాల్ఫ్ మాక్యో ప్రెజెన్స్ ఇంప్రెసివ్గా ఉంది. మియా లిపానీగా సాడీ స్టాన్లీ గ్లామర్, కానర్ డేగా అరామిస్ నైట్ యాక్టింగ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్స్. ఇక ఈ మూవీ నెగిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే మూవీలో ఆడియన్స్ని ఎగ్జైట్ చేసే ట్విస్ట్లు ఏమీ లేకపోవడం, ప్రెడిక్టబుల్గా ఉన్న క్లైమాక్స్, ఎమోషన్స్ కూడా ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా లేకపోవడం ఈ మూవీకి మైనస్ పాయింట్స్. రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమా మాత్రం టెక్నికల్గా బాగుంది. లవ్, రివెంజ్, ఎమోషన్స్ని మిక్స్ చేసి ఒక రొటీన్ అండ్ రెగ్యులర్ టెంప్లెట్తో ఆడియన్స్కి ఈ మూవీని ప్రజెంట్ చేసిన డైరెక్టర్ జొనాథన్ ఎంట్విజిల్ వర్క్ డిసప్పాయింటింగ్గా అనిపించింది నాకైతే. జస్టిస్ బ్రౌన్ సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది. డొమినిక్ లెవిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. తక్కువ రన్ టైం వచ్చేలా మూవీని క్రిస్పీగా ఎడిట్ చేసిన ఎడిటర్ డానా ఈ గ్లాబర్మ్యాన్ ఎడిటింగ్ ఇంప్రెసివ్గా ఉంది. ఫైనల్గా చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఈ మూవీకి వెళ్ళిన నేను మూవీ చూశాక మాత్రం చాలా డిసప్పాయింట్ అయ్యాను. కరాటే కిడ్ ఫ్రాంచైజ్ లవర్స్ జాకీ చాన్ కోసం, సాలిడ్గా ఉన్న యాక్షన్ ఎపిసోడ్స్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.